జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనీషా, మిత్ర, నన్ను కామ్ డౌన్ చేయడానికో కన్విన్స్ చేయడానికో ట్రై చేయకు. కనీసం చెప్పేదైనా ఏం వింటావా? చెప్తావ్? లక్ష్మి మీద ప్రేమ పొంగిపోయి ఆ నెక్లెస్ కొనిచ్చాను అని చెప్తావా? అర్థం చేసుకోకుండా ఇలా రాద్ధాంతం చేస్తావేంటి? చూడు మిత్ర, నువ్వు ఏదైనా కొంటే అయితే ఆంటీ కొనాలి, లేకపోతే నాకు కొనాలి. మధ్యలో ఈ లక్ష్మి కొనడమేంటి? లక్ష్మి మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేసినా 7 అడుగులు కలిసి నడిచినా తను నీకు డమ్మీ పెళ్ళ మాత్రమే. తను ఎప్పటికీ నీకు రియల్ వైఫ్ కాదు. అది గుర్తు పెట్టుకొని నడుచుకో మిత్ర. మనీషా, ముందు నేను చెప్పేది విను. లక్ష్మి నా కోసం చాలా కష్టపడింది. నన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. నా కోసం అంత చేసిందని ఏదో కొంత కృతజ్ఞత చూపించాను. దానికే నువ్వు నాతో ఇంత యుద్ధం చేయాలా? ఓ, తను చేసిందే అంత గొప్ప విషయమైతే మరి నేను చేసిన దానికి ఇంకా ఎంత గొప్ప పేరు పెట్టాలి? నిన్ను మనసారా ప్రేమించి కూడా మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను. నీ జీవితం కోసం నిన్ను తీసుకెళ్లి మరొక అమ్మాయి చేతిలో పెట్టాను. ఏ ఆడదైనా ఇంత త్యాగం చేస్తుందా? ఐ నో మనీషా, ఏ అమ్మాయి చేయలేనంత గొప్ప త్యాగం చేసావు నువ్వు. నేను కాదనడం లేదు. కానీ ఒక పక్క నేను లక్ష్మికి మోసం చేస్తున్నాను, ద్రోహం చేస్తున్నాను, తన జీవితంతో ఆడుకుంటున్నాను. కొన్ని నెలల తర్వాత తనని వదిలేస్తున్నాను. ఆ గిల్ట్తో అనుక్షణం నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలుసా? ఓ, అందుకేనా మీ తాతయ్యలాగా నేను కూడా నీ బాధ్యత తీసుకుంటాను అని ఆవిడ గారికి భరోసా ఇస్తున్నా? ఒక్కసారి స్థిమితంగా ఆలోచించు మనీషా. తనకి తెలియకుండానే నా కోసం తను చాలా పెద్ద త్యాగం చేస్తుంది. తన భవిష్యత్ ఏంటో తెలియని భ్రమలో బతుకుతోంది. ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది మనీషా. అందుకే కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులైనా కాస్త బాధ్యతగా చూసుకుందాం అనుకుంటున్నాను. అంతే. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రేపు మిత్ర నీ మెళ్ళో తాళి కట్టాలన్నా, అరవింద నిన్న ఇంటికి కోడలిగా తీసుకువెళ్లాలన్నా దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు లీగల్గా నీ దగ్గర ఏవైనా ప్రూఫ్స్ ఉండాలి. ఏదో ఫ్రస్ట్రేషన్లో వాగేశాను. ఏమీ అనుకోకు మిత్ర. అమ్మయ్య, నువ్వు అర్థం చేసుకుంటే నాకంతకన్నా గొప్ప విషయం వేరే ఏం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.